పోలవరం నల్లమల సాగర్ ని అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేసింది తెలంగాణ. ఢిల్లీలో సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు అజెండాలో ఏ అంశాలు పెట్టాలి అన్న దానిపై చర్చించారు. 12 అంశాలు చర్చించాలని తెలంగాణ ప్రతిపాదించింది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ని అజెండాలో పెట్టొద్దని తేల్చి చెప్పింది. అయితే ఏపీ మాత్రం తన అజెండాను చెప్పలేదు. తదుపరి సమావేశాన్ని నిర్ణయించనుంది సిడబ్ల్యూసీ. సెట్ చేయడానికి ఫస్ట్ మీటింగ్. సో ఆంధ్ర నుంచి వాళ్ళ ఇష్యూస్, తెలంగాణ నుంచి మన ఇష్యూస్ సిడబ్ల్యూసీకి ప్రజెంట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో ఒక్కొక్క అంశం మీద డిస్కషన్ కాకుండా మిగతా పెట్టారా? అంటే మన సైడ్ నుంచి అది కూడా పెడతాము ఎజెండాలో. పోలవరం నల్లమల సాగర్ అజెండాలో ఉండొద్దన్నది తెలంగాణ వాదన. మనం ఫస్ట్ అన్నాం కదా, ఒక లెటర్ రాసాము. ఇప్పుడు ఈ టోటల్ అలొకేషన్స్ మీద డిస్కషన్ జరుగుతుందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో? అది ట్రిబ్యునల్ లో ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ లో ఉంది. మీరు కమిటీ వేసి ఈ కమిటీ ఏ ఇష్యూస్ ని ఫైనలైజ్ చేస్తుంది? అంటే అమికబుల్లీ రెండు స్టేట్స్ ఒకవేళ సార్ట్అవుట్ చేసుకోగలిగితే అది సుప్రీంకోర్టు నుంచి కానీ ట్రిబ్యునల్ నుంచి కానీ తీసుకోవచ్చు. సో సిడబ్ల్యూసీ చైర్మన్ ఏమన్నారంటే ఒక 1 వీక్ లో ఆంధ్ర నుంచి ఆంధ్ర వాళ్ళు చెప్పలే. ఇంకా తెలంగాణ నుంచి 12 పెట్టారు. అనుకున్నాము, సబ్మిట్ చేయలేదు. జస్ట్ ఓన్లీ ఎజెండాలో ఏం లేదు. 12 పాయింట్స్ చెప్పారు. 12 పాయింట్స్ అని ఏం లేవు. స్పెసిఫిక్ అని కాదు, అవి తయారు చేసి పంపిస్తారు వీక్ లో. ఆల్ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ విల్ బి పుట్ అండి, నాట్ ఎనీ స్పెసిఫిక్. ఆల్ ఇంటర్ స్టేట్ పోలవరం నల్లమల సాగర్ కూడా వస్తుంది కదా. వస్తుందంటే వాళ్ళు పెడితే మరి వీఆర్ నాట్ యాక్సెప్టింగ్.